వారి వారి యొక్క ఆచారాల అనుగుణంగా ఆరాధన కార్యక్రమం ఉంది. దాంట్లో భాగంగా గత సంవత్సరము ఇదే రోజు అంటే చైత్ర శుద్ధ షష్ఠి రోజు ప్రతిష్టా కార్యక్రమం చేసుకున్నాం. మనం పిల్లలకు జన్మదినాన్ని ఇలా జరుపుకుంటాము. అదే రకంగా ఈ అమ్మవారు మల్లయ్య, భ్రమరాంబ, తర్వాత గుల్లకేతమ్మ ఈ యొక్క వీరి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మనం ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యావాచనం, ఆ తర్వాత ఋత్వీకరణము, ఆ తర్వాత మనం నవగ్రహారాధన, సర్వతోభద్రమండలారాధన, తర్వాత వాస్తు మండపారాధన, తర్వాత అభిషేకం, తద్దేవతల యొక్క హోమ కార్యక్రమం, బలి, పూర్ణావతి, ఆ తర్వాత ఆ యొక్క కలశాల యొక్క ఆ యొక్క జలంను సంప్రోక్షణ అని చెప్పంటే ఆశీర్వచనం ద్వారా తీసుకున్నాం. అయితే ఏ విగ్రహం ప్రతిష్టాపన చేసినా కానీ మనం ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు పెట్టాలి. అయితే మనకు శక్తి ఉంటుంది, శక్తి లేకుంటుంది. అవసరాన్ని బట్టి పెద్ద పెద్ద తిరుపతి, శ్రీశైలం లాంటి క్షేత్రాలు అయితే డబ్బు విశేషంగా ఉంటుంది, దాతలు ఉంటారు, భక్తులు ఉంటారు. కాబట్టి ఎప్పటికీ నిత్యంగా అంటే పంచోపచార పూజలు, షోడశోపచార పూజలు అంటే 5 రకాలు, తర్వాత 16 రకాలు, నిత్యం మంగళారతి నుంచి మొదలుకుంటే శయనం అంటే మంగళారతితో స్వామివారిని నిద్ర లేపడం చెప్తాం కదా. సుప్రభాతం కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే నుంచి మొదలుకుంటే అయ్యప్ప పాట ఉంటుంది. తర్వాత అంటే శయనం ఇంచే వరకు మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అయితే ప్రతి దగ్గర పెట్టిన ప్రతి విగ్రహానికి చేయాలని చెప్పంటే మనకు అంటే నిత్య కార్యక్రమాలు ఉంటాయి. దైనందిన జీవితంలో ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పెట్టి దేవుని ముందర కూర్చోలేం. కాబట్టి అంత చేయకుంటే ఏమవుతుంది అంటే ప్రతి నిత్యం చేయని వాళ్ళు వారానికి ఒకసారి చేయాలి. అదే చేయని వాళ్ళు అంటే పక్షం అమావాస్య, పౌర్ణమి, లేకుంటే నెల ప్రతి పౌర్ణమి, అది కూడా చాలా అంటే ఇదంతా కూడా ఖచ్చితంగా చేయాలి. వీటిలో ఉన్న లోపాలన్నీ ఏమన్నా ఉంటే సంవత్సర దినం ఓ రోజు నైవేద్యం లేక అంటే అశోచం వచ్చి కొన్ని రోజులు మనం దేవాలయం పోలేకపోతాం, అయ్యగారు రాలేకపోతారు. ఈ రకంగా అప్పుడప్పుడు కొన్ని లోపాలు మనకు తెలియకుండా, శక్తి లేకుండా మనం లోపాలు చేస్తాం. ఆ లోపాలన్నీ కూడా సరిదిద్ది చివరికి ఏంటంటే సంవత్సర దినమైనా శాస్త్రీయంగా ఒక్కరోజన్నా ఈ పూజా కార్యక్రమాన్ని మంచిగా హోమంతో కార్యక్రమం చేస్తే ఈ సంవత్సరం లోపాలు అన్నీ కూడా సరిదిద్దుకొని స్వామి ఏం చేస్తామని చెప్పాలంటే నిత్యం పూజ జరిగినట్టు భావిస్తాడు. ఆ రకంగా మనకు దేవుళ్ళకి ఎవరో ఒకరు మొక్కేటోళ్ళు ఉంటారు, యానం ఉంటారు. వాళ్ళకేం తక్కువ ఉంటుంది. బ్రహ్మాండం అంతా వాళ్ళదే, ఈ ప్రపంచం అంతా వాళ్ళదే, వాళ్ళ ద్వారానే మనం ఉంటాం. అయితే ఈ పూజలు ఎందుకు కొరకు చేస్తాం? మన కొరకు మనం చేసుకుంటాం, మన తృప్తి కొరకు మనం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ఈరోజు మనం ఈ సంవత్సరంలో చేయక మర్చిపోయి ఉండే లోపాలన్నీ కూడా సరిదిద్దుకుని సంవత్సరం చేసిన ఫలితం అంతా కూడా మాకు ఇవ్వాలని చెప్పని ప్రార్థన చేస్తూ ఈరోజు కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. ఇక మార్చన తర్వాత ఆశీర్వచనం పూర్తయింది. ఆ తర్వాత మీకు దంపతులకు పడవు తీర్థ ప్రసాదంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత మహాప్రసాదం అంటే భోజన కార్యక్రమం ఉంటుంది. భోజన కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామి దర్శించుకొని అందరు నమస్కారం చేసుకొని ఈ యొక్క ఈనాటి కార్యక్రమం పరిపూర్ణమైన విజయం కలిగిస్తుందని చెప్పని మంగళాశాస్త్రాన్ని చేస్తూ సంతత శ్రీరస్తు, సంవత్సరం మంగళాన్ని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య మంగళాన్ని భవంతు, సర్వే జన సర్వే లోక సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.